జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనకి మనస్సులో ఎప్పుడు తెలియని భయము, అధైర్యము, అలాగే అలజడి ఇలాంటివి ఏమున్నా కూడా మనకు ఒక రక్షణ వలయం కావాలి అనిపిస్తుంది. అలాగే శత్రువులు ఉన్నారు బాగా మనకి అని మనస్సుకు అనిపిస్తుంది. అలాంటప్పుడు మనము ఎప్పుడైతే శ్రీమన్నారాయణని నమ్ముకున్నామో ఆ నారాయణుడి కంటే ముందే ఆయన యొక్క పంచాయుధాలు మనం రక్షించడానికిగా మన చుట్టూ ఉంటాయన్నమాట. అందుకని ఉదయం లేచినాక, మధ్యాహ్నము, అలాగే రాత్రి పడుకునే ముందు చక్కగా ఈ పంచాయుధ స్తోత్రాన్ని మనం చదివినట్లయితే కనుక ఏవైతే భయాలు ఉన్నాయో, ఏవైతే దుఃఖాలు ఉన్నాయో, ఏవైతే ఇతర బాధలు ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయన్నమాట. అందుకని ముందుగా ఇవాళ రోజున మొదటి శ్లోకాన్ని తెలుసుకుందాం. పంచాయుధ స్తోత్రము అంటే 5 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క ఆయుధం గురించి ఒక్కొక్క శ్లోకము. ముందుగా మొదటి శ్లోకము. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. తన భక్తుల్ని హింసించే రాక్షసుల్ని ప్రాణాలను హరించే మహావిష్ణువు యొక్క చేతిలో ఉన్న 1000 సూర్యుల యొక్క తేజస్సును కలిగిన ఓ చక్రమా, నిన్ను శరణు వేడుతున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థము. చక్కగా అందరూ కూడా చదవండి, భయాన్ని పోగొట్టుకోండి. అడియేన్ రామానుజదాస్.